తెలంగాణ రాజకీయాలు ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రాజెక్టుల జపమే చేస్తున్నాయి. కాకపోతే ఒకరు అభివృద్ధి నినాదం వినిపిస్తుంటే మరొకరు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. విపక్షాలన్నీ మూకుమ్మడిగా దాడి చేస్తుంటే టీఆర్ఎస్ సింగిల్గా ఎదురుదాడి చేస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ప్రాజెక్టు ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు, టీజేఏసీ అన్ని టీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తున్నాయి. భూసేకరణ, ప్రాజెక్టుల ఖర్చుపై ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో 2-3 నెలల నుంచి రాష్ట్రంలో నేతల మధ్య మాటకు మాట నడుస్తోంది. ఒకవైపు ఆరోపణలు, మరోవైపు కోర్టు కేసులతో ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి విపక్షాలు. ప్రధానంగా కాంగ్రెస్ ఇందులో ముందుంది. ఆ పార్టీ సీనియర్ నేతలంతా ఈ మధ్య దూకుడు పెంచారు. ఒకదాని తర్వాత మరో అంశంపై ఆందోళనలు, నిరసనలు, దీక్షలు చేస్తున్నారు. ప్రధానంగా ప్రాజెక్టుల అంశంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు టీ కాంగ్రెస్ నేతలు. విపక్షాల ఆరోపణల్ని ఖండిస్తూనే గట్టిగా ఎదురుదాడి చేస్తోంది టీఆర్ఎస్. వారం కిందట సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ తీరును ఎండగట్టారు సీఎం కేసీఆర్. తాము రైతులకు నీళ్లివ్వాలని చూస్తుంటే ప్రతిపక్ష నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ అంశాలపై 196 కేసులు వేశారని, సాగునీటి ప్రాజెక్టులపైన 164 కేసులు పెట్టారని లెక్కలతో సహా బయట పెట్టారు. అన్నిటికన్నా ఎక్కువగా కాళేశ్వరం ప్రాజెక్టుపైనే 119 కేసులు వేశారని, చనిపోయిన వారి పేరు మీద కూడా పిటిషన్లు వేశారని గుర్తు చేశారు. తాజాగా ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పనులకు శంకుస్థాపన చేసిన సమయంలోనూ ఇవే అంశాలను ప్రస్తావించారు కేసీఆర్. నీళ్లు రాకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతల్ని ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద 96 కేసులు పెట్టినారు. సుందిల్ల కాడ పంచాయతీ, అన్నారం కాడ పంచాయతీ, గోలివాడ కాడ పంచాయతీ, మల్లన్న సాగర్ కాడ పంచాయతీ, పాములపర్తి కాడ పంచాయతీ. అడుగున కోర్టు పోవడం, 20 రోజుల్లోనే 6 కేసులు వేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కొట్లాట నా ఒక్కందే కాదు, ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, మనందరి తెలంగాణ రైతుల యొక్క బతుకుదెరువు. మీరు ఎక్కడికక్కడ దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎందుకు మీరు నీటిపారుదల ప్రాజెక్టులకు అడ్డుదలుగుతున్నారు, ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరోవైపు ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం పేరుతో ప్రభుత్వం చేపడుతున్న పనుల్ని తప్పుపడుతోంది కాంగ్రెస్. ఇది ప్రజల్ని మోసం చేయడమని వ్యాఖ్యానించారు ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. నీ ఇష్టారాజ్యంగా ఈ కార్యక్రమాలు చేస్తూ పునరుజ్జీవం అంటావా? ఎవరి పునరుజ్జీవం అయ్యా? ఎవరినయ్యా మోసం చేస్తావు? ఇంకేలా నీ మోసం, ఇంకేలా నీ దగా? సాంకేతిక అంశాలు, సాంకేతిక చర్చల మీద మాట్లాడదాం. దమ్ముంటే రండి. మేము 48 ప్రాజెక్టుల దగ్గర చర్చలు పెట్టాం. నిపుణులు వచ్చారు, రైతు సంఘాలు వచ్చారు, రైతులు వచ్చారు, మా ప్రజాప్రతినిధులు వచ్చారు. ఏనాడు నువ్వు ఈ సమాధానం చెప్పలేదే? ప్రాణహిత చెవెలకు తీసుకొచ్చే నీళ్లను గోదావరి నీళ్ళు వద్దంటావు. ఇది పాపం కాదా? అన్యాయం కాదా? మంత్రి కేటీఆర్ కూడా విపక్షాలకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఎంతమంది కలిసొచ్చినా తాము సింహంలా సింగిల్ గానే ఎదుర్కొంటామని ధీమాను వ్యక్తం చేశారు కేటీఆర్. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇరు పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి శ్రవణ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బీజేపీ నుంచి ఉన్నారు. బాలకసుమన్ మనతో జాయిన్ అవబోతూ ఉన్నారు. శ్రవణ్ గారు, మీతో ప్రారంభిస్తున్నారు. ఎందుకు ఇంతగా కేసులు ఇస్తున్నారు? 196 కేసులు మొత్తం, అన్ని రకాల కేసులు. ప్రాజెక్టుల మీద 164, కాళేశ్వరం మీద 119, పాలమూరులో 23, పాలమూరు రంగారెడ్డిపై, దిండిపై 1, కాళేశ్వరం, పాలమూరు, గ్రీన్ ట్రిబ్యునల్ 2, మల్లన్న సాగర్ మీద ఇంకా. ఇలా ఎందుకు ఇన్ని కేసులు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది? ఇన్ని కేసులు చూసిన తర్వాత ఇది అభివృద్ధిని అడ్డుకోవటం కాదా అని అడిగే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మొట్టమొదలుగా ముఖ్యమంత్రి గారు తన యొక్క అసమర్థతను, తన వైఫల్యాన్ని, తన చేతగానితనాన్ని, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలించలేనటువంటి యొక్క అసమర్థతను, తర్వాత తన నిరంకుశత్వానికి అడ్డు తగులుతున్నారు అనేటువంటి ఒక కుట్రతోటి ఈరోజు ప్రజల మీద దాడి చేస్తా ఉన్నాడు, ప్రతిపక్షాల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం కనబడుతుంది. ఐఎమ్ కమింగ్ టు దట్ సార్. ఐఎమ్ కమింగ్ టు దట్. ప్రతిపక్షాలు చేస్తుంది. ఐఎమ్ కమింగ్ టు దట్ సార్.
ఎవరు కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్లు పట్టుకొని కేసు వేయాలి, లేకపోతే బీజేపీ వాళ్ళు లెటర్ హెడ్ పట్టుకొని కేసు వేయాలి, లేకపోతే ఇంకో పార్టీ లెటర్ హెడ్ పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్ కేసు వేయలేదు, ఇండైరెక్ట్ కేసులు వేయించారనే దానికి సమాధానం నేను చెప్తాను సార్. నేను కూడా కొన్ని దళితుల పక్షాన భూమి లేని దళితులు భూములు కోల్పోతూ ఉంటే, భూమి ఉన్న వాడి దగ్గర వాడు భూమి పోయినట్టయితే, భూమి లేకుండా వాడు రైతు కూలీలుగా ఉన్న వాళ్ళు కడపెండిపోతుంటే ఎస్సీ కమిషన్కి వెళ్ళి న్యాయం చేయండి. న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సర్వసాధారణం, కరెక్టే. కానీ అదే పనితో అదే ఒక టార్గెటెడ్గా వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు ఇవాళ మీరు నన్ను సమాధానం చెప్పనియాలి. మీరు 3 ప్రశ్నలు అడిగారు, నా సమాధానం చెప్పనీలే. పాలకుడు తల్లి లాంటివాడు, ప్రభుత్వం తల్లి లాంటిది సార్. ఆ ప్రభుత్వానికి అధినేత తండ్రి లాంటివాడు. తల్లి తండ్రే కలిసి కన్న కొడుకులను గొంతు కోసేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డప్పుడు చెప్తున్నాను, ఏం చేయాలా? పాలసీ మేకర్, పాలసీ ఎగ్జిక్యూటరు, జ్యుడిషియరీ, మీడియా. ఇవాళ ఎవరైతే చట్ట ప్రకారంగా పరిపాలించి చట్టానికి అనుగుణంగా ప్రజలను కాపాడాల్సిన వాడు రక్షకుడే భక్షకుడు అయిన తర్వాత మీరు చుట్టూ తిప్పొద్దు. 2013 చట్టం ఏ రైతుల కోసమైతే నేను ప్రాజెక్టులు కడతా అంటున్న ఈ ముఖ్యమంత్రి గారు వేలాది ఎకరాలు తీసుకుంటూ ఆ ప్రాజెక్టుల కోసం భూములు ఇస్తున్నటువంటి ఒక రైతులను అన్యాయం చేయాలా, వాళ్ళ గొంతులు పోయాలనే ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబు? 2013 చట్టాన్ని ఇదే ముఖ్యమంత్రి గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు 2013 చట్టానికి యాక్సెంట్ ఇచ్చినాడు. తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే 2013 చట్టాన్ని జీవో 50/MS50 ద్వారా యథాతథంగా అమలు చేసుకున్నారు. ఎందుకు మళ్ళా దాన్ని యూటర్న్ చేసినారు? ఎందుకు ఇవాళ 2013 చట్టాన్ని ఇవాళ ఒక మాట నేను స్ట్రైట్ అవే అడుగుతున్నాను, ఎందుకు కేసులు వేస్తున్నారు అనేది. కేసులు వేస్తే ఎందుకు మీరు ఒకవేళ కనుక ప్రభుత్వ తరఫున కనుక మాట్లాడినట్టయితే, బాలసుమన్ వచ్చే వరకు నేను మాట్లాడతాను, మీరు మాట్లాడాలి. ప్రభుత్వం మాట్లాడినట్టయితే బాలసుమన్ వచ్చే వరకు ఎందుకు కేసులు వేస్తున్నారు? చట్టాన్ని ఉల్లంఘించి రెవెన్యూ అధికారులను దళారులుగా మార్చి, పోలీసులను దళారులుగా మార్చి, రైతులను బెదిరించి అదిరించి భూములు లాక్కునేటువంటి ఒక దళారిగా, బ్రోకర్గా ప్రభుత్వం ఎందుకు తయారవుతా ఉంది? నన్ను కాపాడవలసిన నువ్వే, నువ్వు చట్టాన్ని అమలు చేయవలసిన నువ్వే నా భూమిని ఎందుకు లాక్కుంటా ఉన్నావు? మీ దృష్టిలో ప్రాజెక్టులు వద్దా? కాళేశ్వరం వద్దా? మలన్ సాగర్ వద్దా? ఏం ప్రాజెక్టులు వద్దా మీ దృష్టిలో? అయిపోయింది కదా, మీ ప్రశ్న అయిపోయింది కదా. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా రకరకాల ప్రాజెక్టులు కట్టినారు. నాగార్జున సాగర్ నుండి మొదలుకుంటే, శ్రీశైలం నుండి మొదలుకుంటే, ఎస్ఆర్ఎస్పీ నుంచి మొదలుకుంటే, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ జూరాల నుంచి మొదలుకుంటే, కొమరంభీం నుంచి మొదలుకుంటే, ఎల్లంపల్లి నుంచి మొదలుకుంటే, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి మీలా కేసులు వేసిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఇట్లా ఇష్టారాజ్యంగా, నిరంకుశత్వంగా, చట్టానికి వ్యతిరేకంగా నాగార్జున సాగర్ కట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్క ఒకసారి 50 సంవత్సరాలు దాటిపోయి ఉన్నట్టుంది. వాళ్ళ నిర్వాసితులకి ఇంకా కొంచెం చాలా మందికి నేను కూడా ప్రశ్న, మిమ్మల్ని కౌంటర్ ప్రశ్న అడుగుతున్నా సార్. మీరు ప్రభుత్వ ప్రతినిధి కదా ఇవాళ, ప్రతినిధి కాదు, ప్రభుత్వం తరపున నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను సార్. నేను ఒక చట్టం ఉంది ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా, అభివృద్ధి డెవలప్మెంట్ పేరు మీద యు ఆర్ డిస్ట్రాయింగ్ ద లైవ్స్ ఆఫ్ పీపుల్. ఈ రకంగా భూములు ఇచ్చినటువంటి వాళ్ళు నిరుపేదలుగా మారిపోయి, బెగ్గర్స్గా మారిపోయి, బిచ్చగాళ్ళుగా మారిపోయి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వ్యభిచారులుగా మారినటువంటి ఒక పరిస్థితి దేశంలో. యు హావ్ టు లిసన్ టు మీ. ఇఫ్ యు డోంట్ లిసన్ దెన్ యు డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ టాకింగ్. దేర్ ఇస్ a మనం వేరే వాటికి వెళ్ళిపోతాం. నేను స్ట్రైట్ మాట్లాడుతున్నా. యు ఆర్ నాట్ విల్లింగ్ టు లిసన్ సార్. యు ఆర్ ఆల్సో టాకింగ్ లైక్ కేసీఆర్ దట్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు లిసన్. ప్లీజ్ యు షుడ్ లిసన్. యు షుడ్ లిసన్ when I'm saying. అయితే ప్రజలను కాపాడబడాలా, అభివృద్ధి కోసం వాళ్ళ భూములను త్యాగం చేసిన వాళ్ళు వాళ్ళ జీవితాలు ఛిద్రం కాకూడదు అన్నట్టు ఉద్దేశంతో ఒక మానవతా దృక్పథంతో 2013 చట్టం వచ్చింది. ఆ చట్టానికి కేసీఆర్ గారు కూడా దానికి ఓకే చెప్పినారు, టీఆర్ఎస్ పార్టీ అధినేతగా. ఇవాళ అధికారంలోకి రాగానే దాదాపు 1,00,000 ఎకరాల భూములు తెలంగాణ వ్యాప్తంగా లాక్కుంటా ఉన్నారు. లక్షల మంది రైతులు భూములు ఇస్తా ఉన్నారు. వాళ్లకు మీరు 2013 చట్టం ప్రకారంగా మార్కెట్ వాల్యూని రివైజ్ చేసి, వాళ్లకు గ్రామసభ నిర్వహించి, వాళ్ళ భూమికి భూమి కలిగించే విధంగా, వాళ్ళ ఊరికి ఊరు కల్పించే విధంగా, వాళ్ళ యొక్క జీవనం ఛిద్రం కాకుండా ఉండే విధంగా చేయటంలో ఉన్న కష్టం ఏంటి మీకు? వై ఆర్ యూ వయోలేటింగ్ ద లా? యు ఆర్ ఎ ప్రొటెక్టర్ ఆఫ్ ద లా, బట్ వై ఆర్ యూ వయోలేటింగ్ ద లా? ఓకే, బాలసుమన్ వచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ అడుగుదాం. ఒకసారి ఈ లోపల బీజేపీ ఒపీనియన్ చూద్దాం. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? ప్రతిపక్షాలన్నీ ఆల్మోస్ట్ అదే పద్ధతిలో ఉన్నాయి. కేంద్ర ప్రతినిధిగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు బీజేపీ. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునే కుట్ర జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక విషయం రజనీకాంత్ గారు, ప్రాజెక్టులు కట్టాల్సిందే, దీన్ని ఎవ్వరు కూడా అడ్డుకోరు. తర్వాత భూసేకరణ కూడా జరగాల్సిందే, దీన్ని కూడా ఎవరు తప్పుపడటానికి వీల్లేదు. దాంతోపాటుగా
మరి ఆ యొక్క విస్తీర్ణంలో నష్టపోతున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని కూడా మాట్లాడాల్సిందే. దీన్ని కూడా ఎవరు తప్పు పట్టకూడదు. ఆ ప్రకారంగా భూసేకరణ చేస్తున్నటువంటి సమయంలో చట్టాన్ని ముందుకు తీసుకురావాలి, భూసేకరణ జరపాలి. ఇక్కడ వస్తున్నటువంటి విషయం ఏంటి, కొన్ని ప్రాజెక్టుల యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో భూసేకరణకు సంబంధించినటువంటి అంశంలో ఆ రైతులే కేసులు వేశారు. ఆ రైతులు కేసులు వేసినటువంటి దరిమెల వచ్చినటువంటి ఒక అంశం మీని రాజకీయ కోణంలో ముఖ్యమంత్రి గారు చూసి మాట్లాడుతూ ఉన్నారు. దాన్నే తప్పు పట్టేటువంటి విధంగా కొంతమంది ప్రతిదాడి కూడా జరుపుతున్నటువంటి విషయం. ఈరోజు ఇందాక మీరు మాటల్లో కొంతగా చెప్పి ఆగిపోయారు. నాగార్జున సాగర్ కడుతున్నటువంటి సమయంలో కూడా డ్యాము పరిధిలో ఉన్నటువంటి అనేక మంది రైతులు కేసులు వేశారు. ఇప్పటికీ ఆ యొక్క భూసేకరణకు సంబంధించినటువంటి నష్టపరిహారం అందలేదు అన్నటువంటి మాట కూడా నగ్న సత్యం, వాస్తవమైనటువంటి విషయం. అట్లా మరి జూరాలలో జరిగింది, అట్లా శ్రీశైలంలో జరిగింది, అట్లా కేసులు వేసినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూసేకరణ డ్యామ్ పరిధిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా జరిగినాయి. జరగలేదు అన్నది చరిత్ర కాదు, జరిగినాయి అన్నదే చరిత్ర. అయితే ఆ సమస్యల్ని, ఆ యొక్క కేసుల్ని, ఆ యొక్క కోల్పోతున్నటువంటి నష్టపోతున్నటువంటి రైతులని ఏ రకంగా డీల్ చేసింది ప్రభుత్వం, ఏ రకంగా పరిష్కారం కనుగొంది అన్నటువంటి ప్రభుత్వం, ఏ రకంగా వారికి ప్రత్యామ్నాయం చూపారు అన్నటువంటి విషయము అన్నదే ఇక్కడ ప్రశ్న, అన్నదే ఇక్కడ చర్చ, అన్నదే ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయం. ఈ విషయాలపైన ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ యొక్క డ్యామ్ పరిధిలో, ముంపు పరిధిలో భూమి ఎవరిదైతే సేకరిస్తున్నామో వాళ్ళకి భూమికి భూమి ఇచ్చేటువంటి చట్టాలు ఇప్పుడు వచ్చినాయి. మరి ఆ యొక్క భూమికి భూమితో పాటుగా ఆ యొక్క ఆయకట్టు పరిధిలోనే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలపైన ఉన్నది. బాధ్యతని ఒకవేళ ప్రభుత్వం విస్మరిస్తే బాధ్యతను గుర్తు చేయడంలో తప్పు లేదు. కానీ గుర్తు చేయటం వేరు, సాధించుకోవటం వేరు, అడ్డగించడం వేరు. ఇప్పుడు జరుగుతుంది అడ్డగించడం అని ప్రభుత్వం అంటుంది, మీరేమో దాన్ని చుట్టి చుట్టి చెప్తున్నారు. మీకేమో అదే రాజకీయ విమర్శ అంటున్నా నేను, అదే రాజకీయ విమర్శ, అదే ప్రతిదాడి అంటున్నా, అదే నిలదీయటం అంటున్నా. అది కాదు ప్రభుత్వం ఆలోచించాల్సింది. ఈరోజు ఏ ప్రాజెక్టు కింద ఎంతమంది రైతులకి ఎంత భూమి కోల్పోతూ ఉన్నారు, ఎంత భూమి సేకరిస్తూ ఉన్నారు, ఈ సేకరించేటువంటి విషయంలో రైతులకు అవగాహన కల్పించడంలో కానీ, ప్రత్యామ్నాయం చూపడంలో కానీ, నష్టపరిహారం అందించేటువంటి విషయంలో మార్కెట్ ధరని వారి ముందు ఉంచడంలో కానీ ఈ ప్రభుత్వం విశ్వాసం కలిగించడం లేదు. కాబట్టే న్యాయపరమైనటువంటి అంశాలకి న్యాయస్థానం యొక్క ఆశ్రయాన్ని ఈ రైతులు కోరుతా ఉన్నారు. ఆ రకంగా కోరుతూ రైతులు కోర్టుకు వెళ్తే మరి వాటికి నాయకత్వం వహించారన్నటువంటి పేరు మీద నాయకులని, పార్టీలని ప్రశ్నిస్తూ విమర్శించడం ఏతుందో ఇది భావ్యం కాదు అన్నటువంటి మాట మాత్రం ఒక్కొక్క నిమిషం ప్రభాకర్, మీరు కట్టలేకపోవటం, కట్టడంలో వచ్చే సమస్యలను అధిగమించాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. కట్టలేక, పూర్తి చేయలేక ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నారని ఒక పాయింట్ తీసుకొస్తూ ఉన్నారు, మీరు కంప్లీట్ చేయలేక. కట్టలేకపోవడం అనేది అసలు లేనే లేదు. ఎందుకంటే రికార్డు స్థాయిలో ప్రాజెక్టులు కట్టినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి ఉంది. మీరు చూసినట్టయితే పాలేరు నియోజకవర్గంలో దాదాపు 56,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి భక్తరామదాస్ ప్రాజెక్టు విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 year మేము కంప్లీట్ చేయగలిగినాం. అంటే టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రాజెక్టులు కట్టే సత్తా ఉందా లేదా, కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయడం, కేసులు వేస్తున్నారు, అడ్డగిస్తున్నారు, రానియట్లేదు, చేయనీయట్లేదు అని చెప్పి ఎందుకు గగ్గోలు పెట్టే పరిస్థితి? కట్టే సత్తా ఉందా లేదనడానికి అదొక ఎగ్జాంపుల్ ఒకటి. రెండోది, కట్టే సత్తా ఉంది కాబట్టి ప్రాజెక్టులన్నింటినీ తెలంగాణ ప్రజల కోణంలో, తెలంగాణ రైతుల కోణంలో ఆలోచించి రీడిజైన్ చేసినాం. మేము అంటున్నది వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తలే, జరుగుతున్నటువంటి వాస్తవాలు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ప్రజలు నిలదీయండి అని పిలిపిస్తున్నారు. ఇది ప్రజల సమస్య, ప్రజలు నిలదీయండి, కాంగ్రెస్ వాళ్ళని అడ్డగించండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. 2 విషయాలు రజని గారు. ఒకటి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగింది, నీళ్లు, నిధులు, నియామకాలు. దాంట్లో టాప్ ప్రయారిటీ నీళ్లలో 1330 TMCలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి న్యాయమైన కృష్ణా గోదావరి నదుల్లోని వాటా మన బీడు భూములకు మళ్ళలేదు. కాబట్టి మనకు నీళ్లు రావాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. దానికి సంబంధించి ఉద్యమం చాలా ఉధృతంగా జరిగింది. ఇవాళ నిజంగా కూడా మనం చూస్తే తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది కాబట్టి నీళ్ళ విషయంలో డెఫినెట్గా చాలా సీరియస్ ఫైట్ ఆ రోజు మేము కంటిన్యూ చేసినాం. రాష్ట్రం వచ్చినాక దాన్ని సరిదిద్దేటటువంటి ప్రయత్నం, జస్టిస్ చేసే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి నీళ్ళ విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం మేము చేస్తున్నప్పుడు, ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు,
ప్రభుత్వానికి విలువైన సలహాలు సూచనలు బాధ్యత కలిగినటువంటి పార్టీలో ఇవ్వాల్సింది పోయి వీళ్ళే కోర్టులో కేసులు వేయడాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కేసు చూపించండి అని అంటున్నారు. 1000% ఎంతమందిని చూపించమంటారు? అడ్వకేట్లు ఎవరండి? ప్రజలు అడ్వకేట్ల బంధువులు ఎవరండి? కాంగ్రెస్ పార్టీ నాయకుల బంధువులు ఎవరండి? లక్షలాది రూపాయలు పెట్టి రైతులు కోర్టులో కేసులు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకుంటుంది. అడ్డుకోవడంలో ఎన్ని రకాల కుట్రలు కుయుక్తులు ప్రయత్నాలు చేయాలి అన్ని చేస్తా ఉంది, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. కాంగ్రెస్ మీద గన్ను పెట్టి మీరు చేయాలనుకుని చేసి పొలిటికల్ గా ఆ పార్టీని ఎక్స్పోజ్ చేయడం కోసం అటెంప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే నిజంగానే మేము కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేయకుండా మేము చేస్తుందని చెప్తే ప్రజలు నమ్మరు మమ్మల్ని. నిజంగా వాళ్ళు చేస్తున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళు దోషులుగా ప్రజాకోర్టులో నిలబడతారు, ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటారు. మేమంటున్నది ఏంటంటే ఇందాక నేను చెప్పేటప్పుడు పాయింట్ మిస్ అయింది. ఇప్పుడు నీళ్ళలో జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుతున్న ఈ తరుణంలో నిజంగా మీరు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ మంచిని, తెలంగాణ రైతుల మంచిని కాంక్షించే వాళ్ళైతే మాకు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. కోర్టులకు ఎందుకు పోతున్నారు? కేసులు ఎందుకు వేస్తున్నారు? లోయర్ కోర్టులో పోతే హైకోర్టు పోతారు, హైకోర్టులో పోతే సుప్రీంకోర్టు పోతారు, అక్కడ పోతే గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకు పోతారు. ఈ రకమైనటువంటి పరిస్థితి మంచిది కాదనేది మా ముఖ్యమంత్రి గారు చెప్తారు. సార్ మీరు యూ షుడ్ అలౌ మీ టు కంప్లీట్ సార్ ప్లీజ్. డైరెక్ట్ హిట్ చేయండి. వాళ్ళు బట్టగాల్చి మీద వేయటం ఎంతసేపు సార్? మంట కలిసి మీద వేయచ్చు, కానీ ఇది నాకు మంట మంటుందని చెప్పడం కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. పాయింట్ ఏంటంటే ప్రాజెక్టులు కట్టే సత్తా ఉందా సత్తా లేదా అనేటువంటిది ఒక పాయింట్, ఒక అంశం. అది రీడిజైన్లు హేతుబద్ధమైనవా కావా అనేటువంటిది మేము చాలా స్పష్టంగా చెప్పేసినాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 2,83,00,000 ఎకరాలే భౌగోళిక విస్తీర్ణం ఉంటే, సాగు అయోగ్యమైన భూమి 1,11,00,000 ఎకరాలే ఉంటే, 2004 వరకు 47 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టులు ఉంటే, 2004 నుండి 14 వరకు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నటువంటి దాదాపు 51 లక్షలు, మొత్తం 95 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుల నిర్మాణం 2014 అధికారులు రాకముందే మొదలైనవి. వీళ్ళు మళ్ళీ కోటి ఎకరాలను కాకి లెక్క చెప్పే ప్రయత్నం చేసి నేను చెప్తున్నా సార్. నేను కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పెద్ద ప్రజెంటేషన్ వేసిన తర్వాత నేను కూడా చాలా పెద్ద ఎత్తున మళ్ళీ మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమంతా కలిసి విస్తృతమైన ఒక రీసెర్చ్ చేసిన తర్వాత అటు ఆదిలాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, మహబూబ్నగర్లో కానీ, నల్లగొండలో కానీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జలయజ్ఞం ధనయజ్ఞం అన్నప్పటికీ కూడా ఆ కాలంలో మొదలైనటువంటి ఒక ప్రాజెక్టులు అనేటువంటి విస్తృతమైన ఒక ప్రాజెక్టులు, దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది తప్పనిసరిగా ఉంది. ఇవాళ అన్ఫార్చునేట్లీ ఏమైందనంటే 80%, 70%, 90% పూర్తి కావాల్సిన ప్రాజెక్టులను అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇమీడియట్ గా నీళ్ల కోసం అని వచ్చినటువంటి వాడిని పక్కకు పెట్టేసి రీడిజైనింగ్ చేసినారు. సార్ రైట్ ఆ రాంగా మేము చెప్పేసినాం, అది పక్క పెట్టండి. ఇవాళ ఏంటి అంటే నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను సార్. ఎవరు కేసులు వేస్తా ఉన్నారు? రైతులు కేసులు వేస్తా ఉన్నారు. ఒళ్ళు బలిసిన కేసులు వేస్తున్నారా? లిసన్ టు మీ, వై ఆర్ దే ఫైలింగ్ ద కేస్? అయ్యా, నా భూమి నువ్వు తీసుకుంటున్నప్పుడు నువ్వు చట్టాన్ని కాపాడే రక్షకుడివి. నా భూమిని నువ్వు తీసుకున్నప్పుడు నేను రైతును రైతుగా బతకనియ్యి, భూమికి భూమి ఇవ్వు అని చెప్పని వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఒకవేళ నువ్వు భూమికి భూమి ఇవ్వకపోతే కనీసం నేను పోయి మళ్ళా నాకు ఇచ్చేటువంటి ఒక పరిహారంతో నేను ఇంకొక ఎకరమో 2 ఎకరాలో భూమి కొనుక్కొని నేను మళ్ళా రైతుగా కొనసాగేందుకు నాకు అవకాశం కల్పించండి అని చెప్పని కేసులు వేసినారు. ఇంకెవరు వేసినారు? భూమి మీద బాధపడ్డటువంటి రైతు కూలీలు ఉంటారు. నేను ఐఎమ్ నాట్ ఎ ఓనర్ బట్ ఐఎమ్ ఏ ల్యాండ్లెస్ లేబర్. ఈ భూమి కనుక పోయినట్టయితే నేను కూలీడుగా కూడా ఉన్నాను, బిచ్చగాడుగా అయిపోతా. చట్టంలో ఉన్నటువంటి ఒక వెసులుబాటు ప్రకారంగా నాకు కూడా భూమి లేనటువంటి ఒక కూలీలో వెసులుబాటు కల్పించేటువంటి ఒక రీతిలో ఇవ్వమని చెప్పి కేసులు వేసినారు. నువ్వు ఇవాళ ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఒక వ్యక్తులైతే, రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తులైతే, ప్రజలు మీ కన్నబిడ్డలేని మీరు విశ్వాసం ఇచ్చినట్టయితే రైతును రైతుగా బతకనియండి, రైతు కూలీగా వాడి జీవనాన్ని నడిపి బిచ్చగాడిగా తయారు చేయకండి. కానీ మీరు రెవెన్యూ, మీరు ఇవాళ సింపుల్ ఎగ్జాంపుల్, ముఖ్యమంత్రి గారు పెద్ద మనిషి, చాలా చట్టం తెలిసిన వ్యక్తి, ఫామ్ హౌస్ లో రైతులను పిలిపించుకొని మాట్లాడుతున్నాడంటేనే దాంట్లోనే వాళ్ళకు ఉన్నటువంటి ఒక చట్టం పట్ల గౌరవం లేకపోవటము, ఒక రకమైన ఒక మభ్య పెట్టే ఒక రాజకీయం. కేసుల గురించి ఒక్కొక్క నిమిషం. కేసులు కాంగ్రెస్ వాళ్ళు వేయట్లేదు, ప్రజలు అంటే రైతులే వేస్తున్నారని రజనీ గారు నేను ఇందాక చెప్పిన, శ్రవణ్ గారు మాట్లాడుతూ 2 విషయాలు చెప్పినారు. 2014కే 95 లక్షల ఎకరాలకు 98 లక్షల ఎకరాలకు నీళ్ళు శ్రవణ్ గారు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉన్నది నా నియోజకవర్గంలో. నేను పోయే నాటికి 2.1 TMC స్టోరేజ్ కెపాసిటీతో ఉన్నటువంటి ఎల్లంపల్లి
ఇవాళ ఎన్ని స్టోరేజ్ కెపాసిటీ కేవలం 2 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతో అంటే నేను ఎందుకు చెప్తున్నా ఆ విషయం, నేను అక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యుని, అటువైపు మంచిర్యాల నియోజకవర్గం వైపు కానీ, ఇటు ధర్మపురి నియోజకవర్గం వైపు కానీ, అదేవిధంగా రామగుండం నియోజకవర్గం వైపు కానీ R&R కంప్లీట్ చేయాలి. దాదాపు 21 గ్రామాల R&R ప్యాకేజీలు కంప్లీట్ చేయకపోవడం వల్ల అక్కడ నుంచి ఎవరు పోలే, ఆ వాటర్ నిలిపేటటువంటి పరిస్థితి లేదు. మేము వచ్చిన ఈ 3 సంవత్సరాల కాలంలో దాదాపు 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము. R&R కంప్లీట్ చేసి దాన్ని 21 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీకి మేము తెచ్చినాం. నేను అనడం ఏంటంటే వీళ్ళు చెప్తున్నట్టుగా 98 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు వీళ్ళు రూపకల్పన చేసి నీళ్ళు ఇచ్చే ఉంటే ఇలా మాకు ఇంత చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి. రెండోది, శ్రీరామ్ సార్ ప్రాజెక్టుదే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 1964లో పెద్దలు స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారు వారు శంకుస్థాపన చేసినారు. ఆనాడు వారు పెట్టుకున్నటువంటి ఉద్దేశం 9.68 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఇవాళ ఎన్ని లక్షల ఎకరాలకు మీరు నీళ్ళు ఇస్తూ ఉన్నారు? ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు పోతా ఉంది ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో? కాకతీయ కాలువ కెపాసిటీ ఎంత? 8,000 క్యూసెక్లు పోవాలి, 8,000 క్యూసెక్లు పోతా ఉంది. ఫేజ్ 2 దాని పరిస్థితి ఏంది? సో మొత్తంగా చూసుకుంటే ఆనాడు రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టుల పరిస్థితి వేరు, ఫీల్డ్ మీద జరుగుతున్నటువంటిది వేరు. ఒక్క కాకతీయ కెనాల్ కెపాసిటీ 8,500 క్యూసెక్లను చూపించినారు. 4,000 క్యూసెక్లు మా ప్రభుత్వం వదిలితే మొత్తం కాలువ కొట్టుకపోయిందండి. అది పరిస్థితి. కాబట్టి నేను ఈ కాకి లెక్కలు గోల్మాల్ చేయడం ఇది కాదు. మేము చెప్పుతున్న దాంట్లో వాస్తవం ఉంది. చేయాల్సినంత చేయలే కాబట్టి వాళ్ళ తెలంగాణ కోణంలో రజనీ గారు తెలంగాణ కోణంలో ఆలోచించి ప్రాజెక్టుల రీడిజైనింగ్ జరుగుతూ ఉంది. ఆ క్రమంలో లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. నేనేమంటున్నా ఆ కోణంలోనే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన జరిగిన, ఇవాళ SRSP పునరుజ్జీవన కార్యక్రమం తీసుకున్న, ఇవాళ భక్త రామదాసు ఎత్తిపోతల పథకం తెచ్చిన, సీతారామ ప్రాజెక్టు తెచ్చిన, డిండి తెచ్చిన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెచ్చిన. అదేవిధంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే లేకపోతే మీరు ఎన్ని గట్టి ఏం చేస్తారనేది నేనేమంటున్నా రజనీ గారు, దాన్ని కూడా నేను ఒక ఉదాహరణ చెప్తా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత గొప్ప వాళ్ళంటే దేవాదుల ఎత్తిపోతల పథకం అనే ఒకదానికి రూపకల్పన చేసినారు. వీరికి కూడా తెలుసు, వీరు ఆ రోజు మాతో ఉంటుంది. చాలా సందర్భాల్లో మేము కూడా చర్చలు చేసినాం. దేవాదుల ప్రాజెక్టు పంప్ హౌస్ ఎక్కడో ఉంటుంది, గోదావరి నది ఎక్కడో పోతా ఉంటుంది. అడ్డంగా కనీసం ఆనకట్ట కట్టాలి, బ్యారేజ్ నిర్మించాలని ఇంగిత ఇవాళ తుపాకుల గూడెం దగ్గర మేము బ్యారేజ్ నిర్మిస్తా ఉన్నాం. సో నేనేమంటున్నా, మొత్తం తెలంగాణ ప్రజల కోణంలో, తెలంగాణ రైతుల కోణంలో ఆలోచించి అన్ని ప్రాజెక్టుల రీడిజైనింగ్ జరుగుతుంది. సంబంధించి 1 కోటి ఎకరాలకు నీళ్ళు వచ్చేటటువంటి ప్రయత్నం మేజర్ మీడియం ఇరిగేషన్ సేమ్ టైం 46,000 పైసలకు చెరువుల్ని మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరిస్తూ ఇంకో కార్యక్రమం, ఇవి 2 తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగా మేము ఏ ప్రాజెక్టులు కట్టినా మీడియం ఇరిగేషన్ కావచ్చు, మైనర్ ఇరిగేషన్ కావచ్చు, మేజర్ ఇరిగేషన్ కావచ్చు, భూమి అనేది అయితే కావాలి. భూమి లేకుండా ప్రాజెక్టులు కట్టేటటువంటి పరిస్థితి లేదు. ఆ క్రమంలో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అయినా, కొండపోచమ్మ రిజర్వాయర్ అయినా, అదేవిధంగా మేము కడతా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిల ఏ ప్రాజెక్ట్ అయినా, పంప్ హౌస్లు అయినా డెఫినెట్గా భూమి కావాలి. ఇవాళ తెలంగాణ మేలును కాంక్షించే కాంగ్రెస్ పార్టీ అయితే ఆనాడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా ప్రాజెక్టుల మీద చర్చ జరిగినప్పుడు మీరు పాల్గొనకుండా కాంగ్రెస్ పార్టీ కేసులు పెడుతుందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. శ్రవణ్ గారు, కేసులు పెడుతున్నారా? ఆయన దగ్గర నా దగ్గర లిస్ట్ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా 196 కేసులు ఏమన్నారు. ఆ 196 కేసులో దాదాపు ఐ థింక్ 120 కేసెస్ ఆర్ ఆఫ్ మల్లన్న సాగర్ అండ్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూమి కోల్పోతున్న కొంతమంది రైతులు కావచ్చు, ఇక మిగతా అక్కడిక్కడ ఎవరన్నా వేస్తే కొంతమంది వేసి ఉండొచ్చు. వాళ్ళ ఇష్యూ ఏంటంటే, ఒకవేళ కేసులు వేయటమే తప్పు, రైతులు పేదలు నష్టపోతున్నటువంటి వాళ్ళు కేసులు వేయటమే తప్పు అయినట్టయితే ముఖ్యమంత్రి గారు జిఎస్టీ కోసం ప్రభుత్వం మీద కేసు వేస్తా అంటేనేమో గొప్పది, చప్పట్లు కొడదాం, ఇట్లా రైతు ముఖ్యమంత్రి, ఇటువంటి ఎంపీ, బలమైన ఎంపీ, కొట్లాడగలిగేటువంటి పార్లమెంట్లో అవసరమైతే మోడీని గల్లబట్టుకొని కొట్లాడగలిగేటువంటి ఒక ఎంపీ సుమన్ లాంటి ఉన్న తర్వాత నేను కోర్టుకు పోయి కొట్లాడతా అంటాడు. ఇటువంటి సుమన్లు 15 మంది ఉన్నారు ఆయన దగ్గర. వీళ్ళందరినీ పక్కన పెట్టేసి నేను కోర్టుకు పోతా అంటాడు. న్యాయం, ధర్మం, చప్పట్లు కొట్టాలి అందరం. వాహ్, కేసీఆర్ సాబ్ జ్యుడిషియరీ में फाइट कर रहा है, జ్యుడిషియరీకి జీఎస్టీకి తరఫు అని చెప్పి మాట్లాడచ్చు. పొట్టేడినోడు, రెక్కాడనోడు, డొక్కాడనోడు, పోలీసును చూసి భయపడుతున్నాడు, రెవెన్యూ అధికారం చూసి భయపడుతున్నాడు. వెళ్తారు సార్. ఈ దేశంలో ఇవాళ మీరు నేను ఇట్లా బతుకుతున్నామంటే కారణం ఏం తెలుసా? మీరు ఒక మీడియా, రెండవది జ్యుడిషియరీ. ఎక్కడ న్యాయం లభించకపోయినా ఆఖరికి కోర్టులో న్యాయం లభిస్తుందని చెప్పని కోర్టు తలుపులు తడితే ఇవాళ పార్టీల మీద దాడి చేస్తూ ఉన్నారు. మీరు పార్టీ మీద దాడి చేస్తలేరు, వ్యవస్థ మీద దాడి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇవాళ పార్టీలను అడ్డం పెట్టుకొని న్యాయస్థానాల మీద దాడి చేస్తూ ఉన్నారు, జ్యుడిషియరీ సిస్టమ్ మీద దాడి చేస్తూ ఉన్నారు, వ్యవస్థ మీద దాడి చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇస్ ఇట్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద డెమోక్రసీ దట్ ద పీపుల్ గో టు ద కోర్ట్? వెన్ ది రూలర్ అన్యాయం చేసినప్పుడు, రూలర్ చట్టం పాటించినప్పుడు రూలర్కి వ్యతిరేకంగా కోర్టుకు పోరా?
ఇవాళ మీరు అడగవలసిన ప్రశ్న రజనీకాంత్ గారు మమ్మల్ని కూడా ఏంటంటే ఇవాళ వినండి, మీరు అడగవలసిన ప్రశ్న కూడా చెప్తున్నా. మీరు అడగవలసిన ప్రశ్న ఏంటంటే అసలు రైతులు ఎందుకు కోర్టుల కేసులు వేస్తా ఉన్నారు? కేసులు కోర్టుకు పోవలసినటువంటి అగత్యం ఎందుకు ఈ రాష్ట్రంలో పడతా ఉంది? ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నారు సార్ ప్రభుత్వం? 1 year కింద 1, 2, 3 మీద జియో కేసు నడుస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? వాడు అడిగినాడు కోర్టులో, సుప్రీంకోర్టు, హైకోర్టులో అడిగినారు జడ్జి, అయ్యా మరి ఆ 2013 చట్టం ప్రకారంగా వాళ్లకు గ్రామ సభలు పెట్టి వాళ్లకు 2, 3, 4 ఎందుకు మీరు డబ్బులు ఇవ్వకపోతున్నారంటే డిమానిటైజేషన్ మా దగ్గర డబ్బులు లేవు, కరువులు వచ్చినాయి, ఆర్థిక మాంద్యం వచ్చింది కాబట్టి మీరు 2013 చట్టం అమలు చేయలేమని చెప్పని కోర్టును తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే గ్రీన్ ట్రిబ్యునల్లో ఎవరో రేలా అనేటువంటి ఒక సంస్థ ఇసుక మాఫియా మీద కేసు వేస్తే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? మేము 1 మీటర్ మాత్రమే తవ్వుతున్నామని చెప్పి ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ 3 మీటర్లు, 4 మీటర్లు, 5 మీటర్లు లోతు ఈరోజు ఇసుక దోచుకోబోతున్న పరిస్థితి కనబడతా ఉంది. మేము ఏం మాట్లాడుతున్నాం అంటే ప్రజల పక్షాన ఉండండి మీరు. సార్ టుడే మీరు ముఖ్యమంత్రి ఇవాళ ఉండొచ్చు, రేపు రజనీకాంత్ గారు ముఖ్యమంత్రి కావచ్చు, ఎల్లుండి సుమన్ గారు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ వ్యవస్థలను చిత్రం చేయొద్దు, వ్యవస్థలను ఆసరాగా తీసుకొని బతకాలనుకుంటే రైతులను చిత్రం చేసే విధంగా, వ్యవస్థను చిత్రం చేసే విధంగా మాట్లాడకూడదని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైట్, మీరు కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసి జెన్యూన్ గా రైతులు ఎవరు కోర్టుకు వెళ్ళట్లేదా? వాళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? శ్రవణ్ అడిగినట్లు రజనీకాంత్ గారు, మందాల రాజిరెడ్డి కరీంనగర్, పి ప్రవీణ్ రెడ్డి, కట్కూరి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా పవన్ కుమార్ మహబూబ్ నగర్, బదకల్ పవన్ కుమార్, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు నాగం జనార్దన్ రెడ్డి గారు. ఇందాక నేను చదివినటువంటి పేర్లు కొన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి, నాగం జనార్దన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి. మేము అంటున్న దాంట్లో వాస్తవం లేదు. కేసులు వేసిన కొన్ని ఎగ్జాంపుల్ చెప్పిన హరీష్ రావు గారు మీద కేసు వేసినారు, పోలవరం మీద కేసు వేసినారు, హరీష్ రావు గారు రవాణా స్టూడియో మీద కేసు వేసినారు. రజనీ గారు ఆనాడు హరీష్ రావు గారు కోర్టుల్లో కేసులు వేసిన మాట వాస్తవం. వారు ఎన్నడన్నా కాదని డినై చేసిర్రా? ఇవాళ మేమేమంటున్నాం అంటే మీరు కేసులు వేస్తున్నారని మేము అంటున్నాం, మేము కేసులు వేస్తలేమని మీరు అంటున్నారు, అది తప్పు అంటున్నాం. పేర్లు చదువుతా ఉన్నాం, మీరు చెప్పండి. ఎస్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, మేము కేసులు వేస్తా ఉన్నాం, మాకు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుడు ఇష్టం లేదు చెప్పండి. ప్రభుత్వం కోర్టుకు చెప్పేది డిమానిటైజేషన్ వల్ల నా ఆర్థిక మాంద్యం ఏర్పడ్డది, కరువు వల్ల తెలంగాణలో నా కథ. నీకేమో పుష్కరాలకు 1000 కోట్లు ఖర్చు పెడతావు, గుళ్ళకు గోపురాలకు 1000 కోట్లు ఖర్చు పెడతావు, ఇష్టారాజ్యంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగే ఈ ప్రభుత్వం పేద రైతుకు డబ్బులు ఇవ్వడానికి కష్టమవుతుందా? రైతు కూలీకి న్యాయం చేయడానికి కష్టమవుతుందా? ఒక నిమిషం నేను చెప్పనండి శ్రవణ్. రజనీ గారు, రైతుల గురించి మా శ్రవణ్ గారు ఇంత చాలా కోపం. మేమంతా కూడా రైతు బిడ్డలమే, స్వయంగా ముఖ్యమంత్రి గారే రైతు. ఆయన వ్యవసాయ క్షేత్రానికి మీరు కూడా పోయి చాలా సందర్భాల్లో ఉన్నారు. మనం అంతా గడ్డి మనం అంతా పనులు చేసిన వాళ్ళం. నేను ఏమంటున్నా, రజనీ గారు, నిజంగా రైతుల మీద కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఏంది? ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది. మీరు ప్రాజెక్టులకు కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డుపడడం అంటే తెలంగాణ రైతు కట్టబడడం ఒకటి. ఇంకో విషయం నేను చెప్తాను, తెలంగాణ రజనీ, తెలంగాణ రైతు కోసం మేము పనిచేస్తున్నామో మీరు పనిచేస్తున్నారు, రైతులు చూస్తలేరా? ఇవాళ ఎకరానికి 8,000 చొప్పున మేము ఒక పెట్టుబడి కింద మేము ఇస్తా ఉన్నాం, ఇన్వెస్ట్మెంట్ కింద రైతుకి విద్యుత్ ఇస్తూ ఉన్నాం, గోడౌన్లు నిర్మిస్తూ ఉన్నాం, సకాలంలో ఎరువులు విత్తనాలు సరఫరా చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నాం? రైతుల మీద ప్రేమ ఉంది కాబట్టి చేస్తూ ఉన్నాం. మీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ప్రాజెక్టుల్లో రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రాజెక్టులు కట్టకుండా నీళ్లు రాకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు అని చెప్పి గతంలో మీరు మాట్లాడిన వాళ్ళు ఇవాళ కేసులు వేయకుండా తెలంగాణ ప్రభుత్వానికి సహకరించండి, తెలంగాణ రైతుల పక్షాన ఉండండి. అంతేగాని ఒకవైపు నన్ను చెప్పని రజనీ గారు, నేను కంప్లీట్ చేయలేదు. ఒకవైపు కోర్టుల్లో కేసులు వేస్తూ ఇంకోవైపు తెలంగాణ రైతు గురించి మీరు ఉపన్యాసాలు ఇస్తే ఇది ఎట్లుందంటే నోరుతో నవ్వుతూ నొసలతో ఎక్కిస్తున్నట్టున్నది. నేను లిస్ట్ మచ్చుకు 5 పేర్లు చెప్పిన కాంగ్రెస్ ఇంకా 50 చెప్తా డెఫినెట్ గా. సో అది కరెక్ట్ పద్ధతి కాదని ఉంటాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు నన్ను కంప్లీట్ చేయండి రజనీ గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్నది కూడా, ఇవాళ ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడింది కూడా, ఇవాళ మనం డిస్కషన్ ఇక్కడ డిబేట్ పెట్టుకున్నది కూడా, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయండి అని ఎందుకన్నారు? ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి నిలదీయమన్నారు. ఇవన్నీ చేయకుండా మీరు మంచి ప్రాజెక్టులకు సహకరిస్తే మిమ్మల్ని ఎందుకు నిలదీయమంటారు? మంచి మా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఊర్లలోకి వస్తారు, పూలు వెళ్ళండి అని చెప్తారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు నేను పట్టిన కుందేటికి మూదే కాళ్ళు అన్నట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీరు
ప్రపంచంలో ఎక్కడా కూడా ప్లేన్ ల్యాండ్స్లో 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టిన పాపన ఎక్కడ పోలా, Right. 30 టీఎంసీ రిజర్వాయర్ కొండపోచమ్మ కట్టిన పాపన పోలా. తెలంగాణలో ఒక వినూత్నమైన అద్భుతం జరుగుతా ఉంది. అద్భుతానికి ఒక మాంత్రికుడు లెక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మేము కూడా తెలంగాణ ప్రజల కోణంలో ఆలోచించి ప్రాజెక్టులు కడతా ఉన్నాం. నది మీదనే కట్టాలని రూల్ ఉందా? నది గర్భంలోనే కట్టాలని రూల్ ఉందా? నది గర్భంలోనే కట్టాలని రూల్ ఉందా? No, there is no rule at all. There is no rule at all. అటువంటిప్పుడు ఔకెట్లు వచ్చింది ఆంధ్రలో. ఆంధ్రలో ఔకెట్లు వచ్చింది, బ్రహ్మంగారి మఠం ఎట్లా వచ్చింది, ఒక్క మాట గాలేరు నగర్ ఎట్లా వచ్చింది, వెలుగోడ ఎట్లా వచ్చింది, వెలుగొండ ఎట్లా వచ్చింది మీరు చెప్పాలి. గుడ్ వెలుగోడు, వెలుగొండ, బ్రాహ్మణ, మన మిగతా అన్ని ప్రాజెక్టుల గురించి చెప్పింది కదా. ఈ ప్రాజెక్టులకు సంబంధించి 2004 నుండి 2009 2 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. 2009 వరకు ఎక్కువ శాతం మీరు అసెంబ్లీలో కూడా చాలా మంది ఉన్నారు. ఒకనాడైనా ఇదే చచ్చిపోయినటువంటి ఒక పి జనార్దన్ రెడ్డి తర్వాత మర్రిశేషర్ రెడ్డి గారు తప్ప పోతిరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా ఒకనాడైనా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రెండో మాట రజనీ గారు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మేము 2006 ముందు నేను ముక్కు నెలకు రాసుకొని వెళ్ళిపోతాను. నీళ్ళకి సంబంధించి పోతిరెడ్డి పాడు కట్టొద్దని మేము బయటకు వచ్చినాం, పోలవరం కట్టొద్దని మేము బయటకు వచ్చినాం, తెలంగాణ ప్రాజెక్టులు కట్టాలని మేము బయటకు వచ్చినాం. కావాలంటే మీరు రికార్డు చూపించండి. ఒక్క మాట మీరు ఆ రికార్డు సుమన్ భయ్య నేను సుమన్ గారు ఒక్క మాట ఎంపీ గారు సుమన్ ఒక్క మాట మీరు కూడా ఆ రోజు ఉన్నారు, జర్నలిస్ట్ ఉన్నారు, సీనియర్ రిపోర్టర్ గా మీరు ఉన్నారు. ఆ రోజు 2006లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుండి టీఆర్ఎస్ మంత్రులు రాష్ట్రంలో బయటకు ఎందుకు వచ్చిరండి? పోతిరెడ్డిపాడు కట్టొద్దని, పోలవరం కట్టొద్దని, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారనే బయటకు వచ్చారు. మా సుమన్ గారు యంగెస్ట్ ఎంపీ అండ్ దెన్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ అంబేద్కర్ ఫాలోయింగ్ ఆయన. ఇవాళ తెలంగాణలో బెదిరించి అదిరించి 2013 చట్టాన్ని అమలు చేయకుండా ఎన్ని జీవోలు తెచ్చిండ్రో సార్ ఒక్కసారి ప్రజలకు కూడా తెలవాలి సార్. దండం పెడతా వినండి. 2013 చట్టాన్ని అమలు చేస్తూ GOMS 50 తీసుకొచ్చింది సార్. దీనివల్ల వీళ్ళు భూములు సేకరించలేరని చెప్పని మళ్ళీ June 15 నాడు GOMS 75 పట్టుకొచ్చింది సార్. దీన్ని కాదని చెప్పని GOMS 123 పట్టుకొచ్చింది సార్. లిసన్ సార్ ప్లీజ్. ఇది కూడా కాదని చెప్పని ఏం చేసింది సార్? GO 190 పట్టుకొచ్చింది సార్. ఇది కూడా కాదని చెప్పని 2014 పట్టుకొచ్చింది సార్. ఇది కూడా కాదని 2016లో GOMS 190 పట్టుకొచ్చింది సార్. తర్వాత 191 పట్టుకొచ్చింది సార్. తర్వాత 38 పట్టుకొచ్చింది సార్. ఆఖరి కేంద్ర అంటే మొత్తం గొంతులు వస్తుంది అని చెప్పని 2013 చట్టాన్ని కేంద్రాన్ని పట్టుకొని మొత్తానికి ఈరోజు చట్టాన్ని అమెండ్ చేసుకొచ్చి ఇలా ప్రజల మీద భారం చేస్తారు. ప్లీజ్. మా సోదరుడు ఇవాళ భూములు కోల్పోతున్న నా బిడ్డలందరూ ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీ బిడ్డలు. వాడు రెక్కాడితే డొక్కాడని బిడ్డలు. ఆ భూమి కోల్పోయినట్టయితే బిచ్చగాడుగా మారేట పరిస్థితి ఏర్పడతా ఉంది. వాని రక్షణ కోసం అని చెప్పిన చట్టం ఉంటే ఆ చట్టాన్ని మీరు అమలు చేస్తలేరు. చివరికి ఒకటే మాట, రైతుల కోసమే కదా మనం ప్రాజెక్టులు కడుతుంది. కడదాం ప్రాజెక్టులు, కానీ ఈ బిడ్డలకు మీరు న్యాయం చేయండి. ఏం కష్టమైతుంది మీకు ఈ బిడ్డలకు న్యాయం చేయడానికి? ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ బిడ్డలకు న్యాయం దీనికి ఆన్సర్ ఇవ్వండి. నేనేమంటున్నంటే ఇప్పుడు మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 872 పిటిషన్లు వచ్చినాయండి. 872 పిటిషన్లలో 6 మృతులు లేరు, వాళ్ళు చనిపోయిన వాళ్ళ మీద కేసులు వేసారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి కాదని చెప్పమనండి. ఒకటి. రెండోది భూమిని తీసుకునేటటువంటి విషయంలో డెఫినెట్ గా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కాదంటలేం. నేను కూడా డిస్ప్యూట్ చేస్తలే. శ్రవణ్ గారు నన్ను మాట్లాడినారు. రజనీ గారు నేనేమంటున్నా, డెఫినెట్ గా మాకు భూమి అవసరం. ఎందుకు అవసరం? ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడానికి భూమి అవసరం. డెఫినెట్గా కొంటాం. దాంట్లో ఎస్సీల ల్యాండ్స్ ఉన్నాయి, బీసీల ల్యాండ్స్ ఉన్నాయి, ఓసీల ల్యాండ్స్ ఉన్నాయి, ఎస్టీల ల్యాండ్స్ ఉన్నాయి. ఎవరి ల్యాండ్స్ ఉన్నా ల్యాండ్స్ కొంటాము, ప్రాజెక్టులు కడతాము. ప్రాజెక్టులు కట్టడం ద్వారా మాత్రమే నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. మీరు అవునన్నా కాదన్నా తెలంగాణ భౌగోళిక చిత్రం మనం ఒకసారి గమనించినట్టయితే నిజామాబాద్ వైపు ఎంటర్ అయినటువంటి గోదావరి నది మొత్తం పైనుండి తెలంగాణ పైనుండి తూర్పు ఉత్తరం వైపు నుండి కిందికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా
దక్షిణాన ఇటువైపు పాలమూరులో ప్రవహించినటువంటి కృష్ణా నది ఇది కూడా చివరి నుండి వెళ్ళిపోతుంది. మనం మధ్యలోకి నీళ్ళు తెచ్చుకోవాలనుకుంటే కాంట్రోల్ లెవెల్స్ ఇక్కడ హైట్ ఉన్నాయి, డెఫినెట్ గా లిఫ్ట్ చేసుకోవాల్సిందే, ఇక్కడ రిజర్వాయర్స్ కట్టుకొని స్టోరేజ్ చేసుకోవాల్సిందే. తెలంగాణలో రైతులు బిచ్చగాళ్ళు గారు, రైతులు రాజులాగా బతుకుతారు. ప్లీజ్ మల్లన్న సాగర్ లో 12,000 ఎకరాల పైచిలకు భూమి మాకు అవసరం. 7,000 పైచిలకు ఎకరాలది ఆల్రెడీ మేము పర్చేజ్ చేసినాం. నిజంగానే మేము రైతులకు వ్యతిరేకంగా పోయి ఉంటే అంత భూమి ఎట్లా తీసుకోగలుగుతాం? ఒకటి దాదాపు 5,000 పైచిలకు ఎకరాలు మేము తీసుకోగలిగినాం. తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం టెలిఫోన్ లైన్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, ప్రతిపక్షాలన్నీ కలిసి కేసులు వేయటంలో మీ పార్టీ పాత్ర కూడా, తెలంగాణ పార్టీ పాత్ర కూడా ఉంది. మీరు కేసులు వేసిన వాటిలో మీరు కూడా కొన్నింటిలో ఇంప్లీడ్ అయిన పరిస్థితి ఉంది. ఇవన్నీ ప్రాజెక్టులను అడ్డగించడానికి, అడ్డుకోవడానికి జరిగిన ప్రయత్నమా, లేదంటే నిజంగా జెన్యూన్గా ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్సా? ఇప్పుడు రజనీకాంత్ గారు దీంట్లో ప్రధానంగా మిత్రులందరూ కూడా కేసులు ఎందుకు వేసిండ్రు అని ఏదైతే వాదిస్తుందో అసలు భూసేకరణ చట్టం గురించి ఒక నిమిషం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. 1894 బ్రిటిషర్స్ ఉన్నప్పుడు భూసేకరణ చట్టాన్ని ఏదైతే చేసిందో 2013 వరకు, అంటే 120 సంవత్సరాలు బ్రిటిషర్స్ ఏదైతే చట్టాన్ని చేసిపోయిందో ఆ చట్టాన్ని కొనసాగించినాం. 2007లో యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూసేకరణ చట్టం వల్ల భూమి అంటే ల్యాండ్లార్డ్స్కి, అదే విధంగా కుల వృత్తులకు, చేతి వృత్తులకు, రైతు కూలీలకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించాలా. గ్రామాలు ముంపు జరిగినప్పుడు గ్రామం మీద ఆధారపడి బతికే వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలంటే వాళ్ళందరికీ కూడా హక్కులు కల్పించాలని చెప్పి 2007లో చర్చ మొదలై 2013లో చట్టం జరిగింది. ఈ 2013 భూసేకరణ చట్టము తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పంపించినప్పుడు హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు ఆ చట్ట సవరణకు రఘువీరారెడ్డి గారు మీటింగ్ ఏర్పాటు చేస్తే వచ్చి సవరణలు సూచనలు చేశారు. ఈ చట్టం ఆమోదం పొందినప్పుడు ఇప్పుడున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంటు సభ్యులు, అంటే వారు ఎంపీగా ఉండి పాస్ చేసిన చట్టం తర్వాత 2013 భూసేకరణ చట్టం తర్వాత దాంతో పేదలకు, రైతులకు, కుల వృత్తుల వాళ్లకు, చేతి వృత్తుల వాళ్లకు కొన్ని హక్కులు వచ్చినాయి. ద్వారా వాళ్లకు ఎప్పుడైతే భూసేకరణ జరుగుతుందో, ముంపు బాధితులుగా ఉంటుండ్రో వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలనో చట్టంలో ఇచ్చినప్పుడు ఆ రకమైన సహాయ సహకారాలు ఇవ్వకుండా బలవంతంగా భూమిని ఎప్పుడైతే ప్రభుత్వం సేకరించడానికి పోతుందో అప్పుడు ప్రజలు తిరగబడి కేసులు వేయడం మొదలు పెట్టిండ్రు. కాబట్టి గ్రామాలలో పొలిటికల్ కేసెస్ అనే వాటికి సమాధానం ఏంటి? ఇప్పుడు రాజకీయాలల్లా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే జిఎస్టీ బిల్లును తీసుకొచ్చిందో ఆ జిఎస్టీ బిల్లును పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలే ఓట్లేసి జిఎస్టీ బిల్లును ఆమోదింపజేసిండ్రు. ఇక్కడ శాసనసభలో ముఖ్యమంత్రి గారే ప్రవేశపెట్టి ఆమోదింపజేసిండ్రు. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి గారు తాను ఆమోదింపజేసిన చట్టం మీదనే తాను సుప్రీంకోర్టులోకి వెళ్లి కేసులలో వాదిస్తా అంటున్నాడంటే పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు కోర్టులకు వెళ్ళడము, అది మంత్రి, ముఖ్యమంత్రి, సామాన్యుడా, రైతు కూల, ఇట్లాంటి చర్చలు, వాదనలే అప్రస్తుతము. ఈ రోజు కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధిని ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టుల రీడిజైనింగ్ గురించి మాట్లాడలేదు. రెండవది, ఈ భూసేకరణకు సంబంధించింది చట్టసభలలో చర్చ వచ్చినప్పుడు లొసుకుల గురించి కేసీఆర్ గారు జలసాధన విషయంలో పాటలు తయారు చేసిర్రు, ఊరూర పుస్తకాలు. రేవంత్ రెడ్డి గారు జలసాధన విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఎంత పోరాటం చేసింది, ఎన్ని ఆడియో క్యాసెట్ తయారు చేసి జనాలను సెన్సిటైజ్ చేసింది, ఎన్ని బుక్స్ తయారు చేసింది తెలంగాణ ప్రజలందరికీ తెలుసండి. మీరు కేసీఆర్ గారు ఎన్నడూ ప్రాజెక్టులకు సంబంధించి మాట్లాడలేదంటే అంతకన్నా దారుణం కూడా. మీ మహబూబ్ నగర్ జిల్లాలోనే రేవంత్ రెడ్డి గారు నన్ను ఒక నిమిషం చెప్పనియండి, మీ మహబూబ్ నగర్ జిల్లాలోనే ఆర్డీఎస్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆనాటి విషయంలో కేసీఆర్ గారు పాదయాత్ర చేసినారు. మీ మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేసినారు ప్రాజెక్టులకు సంబంధించి. మీరు ఇట్లా అబద్ధాలు. రేవంత్ గారు ఏమంటారు?
ఇప్పుడు అట్లా కాదు రజనీకాంత్ గారు, శ్రవణ్ గారు, సుమన్ గారు స్టూడెంట్ ఉన్నప్పుడు శ్రవణ్ గారు తన కీలకమైన పాత్ర పోషించారు. చంద్రశేఖరరావు గారితో పాటు వారు ఉన్నారు విధానపరమైన నిర్ణయాలలో. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారితో ఉద్యమంలో నేను స్టూడెంట్ ఉన్నప్పుడు కూడా చాలా దగ్గర ఉన్నా, చాలా విషయాల పట్ల నాకు కూడా అవగాహన ఉంది, చాలా విషయాలు నాతో కూడా షేర్ చేసుకునేవారు. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేస్తామని ఏనాడు కూడా కల్వకుంట్ల సరే అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చేయకూడదా? ఇది అబద్ధం. తెలంగాణ ప్రజల కోణంలో, తెలంగాణ రైతుల కోణంలో, తెలంగాణ కోణంలో ఆలోచించి తెలంగాణ బీడు భూములకు నీళ్లు మళ్లించే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సభల్లో చెప్పినారు. ఇది అబద్ధం. ప్రాజెక్టుల రీడిజైనింగ్ గురించి ఏనాడు మాట్లాడలేదు. చాలా సందర్భాల్లో మాట్లాడి రేవంత్ రెడ్డి గారు, సుమన్ గారు, రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు మాట్లాడినారు. లేదు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. చాలా బహిరంగ సభల్లో మాట్లాడున్నారు. మేము వారితో ఉన్నాం కదా. మీరు మాట్లాడండి. రేవంత్ గారు, నాకు టైం అయిపోతుంది, ఇంకోసారి డీటెయిల్ చర్చ పెట్టుకుందాం, ఎందుకంటే తెలంగాణ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి. మీరు ఫైనల్గా ఏమైనా చెప్పదలుచుకున్నారా? కేసెస్కి సంబంధించి కావచ్చు, ఈ కేసెస్ ఇంతే ఉంటాయి, ప్రభుత్వం చేసుకునేది చేయాల్సిందే అని చెప్తారా, లేదంటే ప్రభుత్వం కంప్లీట్గా కేసెస్ విత్డ్రా కావాలంటే న్యాయం చేయాల్సిన అవసరం ఉందంటారా? రజనీకాంత్ గారు, నేను చెప్పేది ఒకటే, పాత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కల్వపూర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరం పనులు చేస్తే 8 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 55,000 కోట్ల రూపాయలతో నిర్మించి 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామంటున్నారు. అంటే 1,000 కోట్ల రూపాయలతో 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తారా మీరు? 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తారా? తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏదైతే భూసేకరణకు సంబంధించి చట్టపరిధిలో ఉన్న కేసులను మాత్రమే కోర్టులు ఆమోదిస్తున్నాయి. కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా మీరు తప్పుపట్టడము, ప్రతిపక్షాల మీద నెట్టడం అంటే మీ వాదనలోనే లొసుగుంది. అలాంటి ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఎకరాకు 3 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి, ఖమ్మం జిల్లాలో 12 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చిండ్రు. నేను అడుగుతున్న, పాలమూరు బిడ్డలు చేసిన పాపం ఏంది? ఖమ్మం జిల్లా ప్రజలు చేసుకున్న పుణ్యం ఏంది? 12 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి మహబూబ్ నగర్ లో 3 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తుండ్రు అంటేనే ప్రజలు కోర్టులకు ఎందుకు వెళ్తుండ్రో ఈ లాజిక్ ఒక్కటి చాలు. మీకు ప్రజలు కోర్టుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే, మీకు నచ్చితే నజరానాలు, నచ్చకపోతే జుర్మానాలు ఏదైతే విధిస్తారో దానికోసం ప్రజలు పోరాటం చేస్తున్నారు. సరే, రేవంత్ రెడ్డి గారికి మొదటి నుండి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అలవాటు. వారు కూడా ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఒక్కో జిల్లాలో రిజిస్ట్రేషన్ వాల్యూ ఒక్కో రకంగా ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న రిజిస్ట్రేషన్ వాల్యూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ వాల్యూస్ అనేటువంటివి రివైజ్ కాలేదు. ఇవాళ భూసేకరణ చట్టం మీకు అర్థం కాలేదు. 2013 చట్టం ప్రకారంగా భూమి యొక్క ధర నిర్ణయించేటప్పుడు మార్కెట్ వాల్యూని రివైజ్ చేసిన తర్వాత మాత్రమే ఇవాళ ఏం చేస్తా ఉంది ప్రభుత్వము? ఎప్పుడో 4-5 సంవత్సరాల కింద ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ బేస్ తీసుకొని ఇవాళ ప్రజల మీద రుద్దేటట్టుగా ప్రయత్నం చేస్తా ఉంది. అది తప్పు. సరే, రేవంత్ రెడ్డి గారికి శ్రవణ్ గారు మద్దతు పలికితే నేను చేసేది టీడీపీ కాంగ్రెస్ పరస్పరం నేనేమంటున్నా, అక్కడికి ఇక్కడ తేడా ఉంది కాబట్టి ఎక్కడ ఉండేటటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే ఒకటి, అది కూడా అందరికి తెలుసు. రెండవది నేను చెప్తా. రెండవది, నిజంగా కూడా రైతులు చాలా సంతోషంగా చాలా చోట్ల భూములు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. రైతుల పేరు చెప్పి ఈ ప్రాజెక్టుల్లో మేము తీసుకునే భూములకు అడ్డం పడుతున్నది ఎవరంటే కాంగ్రెస్ పార్టీకి లేదా ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి అఫిలియేట్ అయి ఉన్నటువంటి నాయకులు తప్ప ఇంకోటి కావాలంటే నేను ఎన్ని పేర్లు చదవమంటే అన్ని పేర్లు చదవడానికి కూడా సిద్ధంగా. బట్ నేనేమంటున్నా రజనీ గారు నేనేమంటున్నా, ఒక్కటి మాత్రం స్పష్టం, ఇవాళ ప్రజలందరికీ అర్థమైపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టాలనుకుంటుంది, కాంగ్రెస్, తెలుగుదేశం, ఇతర రాజకీయ పార్టీల ప్రాజెక్టులకు అడ్డం పడాలనుకుంటుంది. కేవలం దానికి ఒక అడ్డంకిగా దేని పెట్టుకున్నారు? జీవో 123 అని, ఇంకోటని దాన్ని ఒక సాగుగా, ఒక బూచిగా చూపించి దాన్ని కూడా ప్రాజెక్టులకు అడ్డంపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం కూడా గమనించాలి. సరే, వారు పార్లమెంట్లో లేరు, ఇక్కడ అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి వారికి తెలియకపోవచ్చు బహుశా. ఆ రోజు మేము ఉన్నాం. అరుణ్ జైట్లీ గారు జీఎస్టీకి సంబంధించి డిస్కషన్ కంక్లూడ్ అయ్యే సందర్భంలో వారు ఒక మాట చెప్పినారు. ఇప్పటికే చాలా జీఎస్టీ కౌన్సిల్స్ మీటింగ్స్ అయినాయి, ఇంకా భవిష్యత్తులో కూడా ఆ ధోరణిని కొనసాగిస్తాము.
18-12-6% సంబంధించి Right. వివిధ అంశాల విషయంలో ఎక్కడైనా పన్నుల మార్పులకు Right. సంబంధించి మేము నిర్ణయాలు రివైజ్ చేసుకుంటామని పార్లమెంట్ లో వారు మాట్లాడినారు. ఇవాళ మేమంటున్నది ఏంటంటే జిఎస్టీ మంచిదే, వన్ నేషన్ వన్ ట్యాక్స్, మేము దాన్ని సమర్థించినాం. మేము ఇవాళ అంటున్నది ఏంది, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్. మేము పోయిన సంవత్సరం మొదలుపెట్టిన ప్రాజెక్టులు, అంతకుముందు సంవత్సరం మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కేవలం మేమే కాదు, ప్రతి ఒక్క రాష్ట్రం అడుగుతా ఉంది 18% వేయడం అని. అది కరెక్ట్ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు ఆ విషయం చెప్పారు. రాజేందర్ గారు 3,000 కోట్ల రూపాయల నష్టం వస్తుందంటే ఆయన మీద మొట్టికాయలేసి 3,000 కోట్ల రూపాయల లాభం వస్తుందని ఇదే ముఖ్యమంత్రి గారు చెప్తారు. దాన్ని తీసుకొచ్చి ప్రతిపక్షాలను అణగదొక్కేసి అసెంబ్లీలో జీఎస్టీ తీర్మానం చేస్తారు. మళ్ళీ ఆయనే కోర్టుకు పోతా అంటారు. ఈ రకంగా అనాలోచితంగా ఆలోచించే ప్రాజెక్ట్ డిజైన్ కూడా అట్లే చేస్తా ఉన్నారు. ఇవాళ ఒకటే ప్రశ్న సార్, సూటిగా సార్, భూసేకరణ చట్టం ప్రకారంగా రివైజ్ మార్కెట్ వాల్యూ ప్రకారంగా 1 ఎకరానికి 10 లక్షలు ఉంటే ఒక పేద రైతుకు 40 లక్షల రూపాయలు రావాలా, ఇంటికి ఇల్లు రావాలా. ఇవాళ మీరు ఇష్టారాజ్యంగా ప్రజల గొంతు నొక్కాలని ప్రయత్నం చేయడం సబబు కాదు. భూమి ఇచ్చిన రైతు ఎదుటి వాళ్ళ అభివృద్ధి కోసం అధికారం అడ్డం పెట్టుకొని మీరు మోసం చేసే ప్రయత్నం వీరు శ్రవణ్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను పదే మాట్లాడుతున్నటువంటి మాట, ప్రాజెక్టుల రీడిజైనింగ్ అనాలోచిత నిర్ణయం. ఇవాళ నేను చెప్తా ఉన్నా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 90 టీఎంసీల పైచిలకు కెపాసిటీతో నిర్మించినటువంటి ప్రాజెక్టు పైన ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టడం వల్ల శ్రీరామ్ సాగర్ నేనేమంటున్నా, శ్రీరామ్ సాగర్ కు చుక్క నీరు రాలే. మా మేడిగడ్డ దగ్గర నా నియోజకవర్గంలో కాళేశ్వరం దగ్గర 200 టీఎంసీల నీళ్లు కిందికి పోయినాయి. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టుల రీడిజైనింగ్ అంటూ ఉన్నారు. దాన్ని మీరు అనాలోచిత నిర్ణయం అంటే కేసీఆర్ అనాలోచిత నిర్ణయమా మీది? రెండు 200 టీఎంసీల రిజర్వాయర్లు కడుతూ 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తారు అంటే మొత్తం ఎంత కావాలంటే 600 టీఎంసీల నీళ్లు కావాలి. వీళ్ళు లిఫ్ట్ చేస్తున్నది ఎంత అని అంటే మేడిగడ్డ దగ్గర 200 టీఎంసీలు. ఎవరిని మోసం చేస్తా ఉన్నారు మీరు?